నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే నా బలం బలగం. ఏర్గట్ల మండలం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణలో రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. కోరుట్లలో ఎంపీ అరవింద్ ఓటమి తథ్యం. నిజామాబాద్లో మీడియాతో ఎమ్మెల్సీ కవిత. మాదిగల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. మాక్లూర్ ఆలూరు మండలాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలు. మేళ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికిన ఆయా గ్రామస్తులు. ప్రేమకు చిరునామా దయాగుణం కలవారు రెడ్డి కులస్తులు. మోపాల్ మండలంలోని బోర్గాంపీలో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి. నిజామాబాద్ నగరంలోని నిర్వహించిన పోలీస్ కవాతులు సిపి కల్మేశ్వర్. నగరంలో ఈవీఎం గోడౌన్లు పరిశీలించిన కలెక్టర్. ఎన్నికల విధులను అధికారులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి. జిల్లా నిఘా బృందాలకు కలెక్టర్ సిపి దిశానిర్దేశం. ఉమ్మడి జిల్లాలో వైభవంగా ముగిసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. సాంప్రదాయ నృత్యాలతో నిమజ్జన శోభయాత్ర నిర్వహించిన భక్తులు. నిజామాబాద్ జిల్లాలో అన్ని సీట్లు బీజేపీనే గెలుస్తోంది. మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే నా బలం బలగమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం తాళ్లరాంపూర్ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ మాల్క సుమన్తో పాటు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్, కోటపాటి నరసింహానాయుడు, స్థానిక మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పలు సూచనలు చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని పలువురు వక్తలు ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రశాంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి బీఆర్ఎస్ సైనికుడు కంకణ బద్దులై పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ మాల్క సుమన్ మాట్లాడుతూ పాల్గొండ నియోజకవర్గాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి బంగారు కొండగా మార్చారని కొనియాడారు. ఇంత మంచిగా చేస్తున్న నాయకుడు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, మారుమూల ప్రాంతాలకు సైతం డబుల్ రోడ్డు వేసిన ఘనత ప్రశాంత్ రెడ్డికే దక్కిందన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులే నా బలం బలగమని అన్నారు. కార్యకర్తలే తనకు ఎల్లప్పుడూ వెన్నంటి నిలిచారన్నారు. తన తల్లి మరణానంతరం 15 రోజుల తర్వాత బయటకు వచ్చానన్న ఆయన ఈ ఈశాన్యంలో ఉన్న ఏర్గట్ల మండలం నుండే ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించారని అన్నారు. ఒక ఏర్గట్ల మండల మీటింగ్కే నియోజకవర్గ స్థాయి మీటింగ్కు వచ్చినంత కార్యకర్తలు వచ్చారని, మీ మద్దతు తనకు రెట్టింపు బలాన్ని ఇస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. అనునిత్యం కేసీఆర్ గారి పథకాలని, నేను చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు విడమనిసి చెప్పే ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్త ఇవాళ ఇక్కడ ఉన్నాడు. కేవలం 7 గ్రామాలకే 1500 మంది కార్యకర్తలు రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, కేసీఆర్ గారు చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రతి ఇంటికి పోతున్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు అని చెప్పి నేను భావిస్తాను. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్లలో ఓడిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి ఈటెల రాజేందర్ గజ్వేలలో పోటీ చేసిన తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. 4 ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టే నీచమైన
దుర్మార్గానికి కాంగ్రెస్ తెరలేపింది అని కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ రాజకీయ సుస్థిరత సాధించింది. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటుందన్నారు. ఐటీ డెవలప్మెంట్లో బెంగళూరుని క్రాస్ చేశామన్నారు. రాష్ట్రానికి ఐటీ హబ్బులు వచ్చాయి, ఇండస్ట్రియల్ జోన్లు కూడా వస్తున్నాయని తెలిపారు. తెలంగాణకు పట్టణీకరణ చేస్తున్నాం. కాంగ్రెస్ ఆరోపణలు చూస్తే వాళ్ళ అభద్రతా భావం కనిపిస్తోంది. అందుకే సంక్షేమ పథకాలు ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్లలో ఓడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి ఈటల రాజేందర్ గజ్వెల్లిలో పోటీ చేసిన తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ రైతులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని కవిత పేర్కొన్నారు. రైతు బంధు ఆపాలన్న కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన బుద్ధి చెప్తారన్నారు. పేదలకు రేషన్ బియ్యం, ఆసరా పెన్షన్లు, బీడీ పెన్షన్లు, మిషన్ భగీరథ, తాగునీరు, ఇండ్లకు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలన్నింటినీ ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఆపేందుకు కుట్ర చేస్తుందా? దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని 5 శాసనసభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని ఎంపీ అరవింద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో 5 శాసనసభ సీట్లతో పాటు రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య, నగర బీజేపీ అభ్యర్థి ధన్పాల్, బోధన్ రూరల్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్ళి, సార్ నాకు టికెట్ ఇయ్యండి, నా భార్యకో టికెట్ ఇయ్యండి, నా పెద్ద కొడుకు సమన్యు 2034కి తయారవుతాడు, అప్పటి పార్లమెంటు టికెట్ రిజర్వ్ చేసి పెట్టండి, నా చిన్న కొడుకు 2044 కల్లా తయారవుతాడు, ఆయనకు కూడా రిజర్వ్ చేసి పెట్టండి అంటే పార్టీ ఏమంటుంది, నన్ను మీరు దయచేయండి అంటది. అంతే కదా. నిలకడ లేని వ్యక్తులు, పార్టీలకు పద్ధతులు ఉంటాయి, పాలసీలు ఉంటాయి. అందులో భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, పాలసీలు బాగా బలంగా ఉంటాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల జనార్దన గార్డెన్ లో మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ మాదిగల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల జనార్దన్ గార్డెన్ లో మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ మాదిగల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దళితులు ఆర్థికంగా వృద్ధి చెందాలని దళిత బంధు అమలు చేస్తున్నాము. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్ని స్థాపించి దళితులకు న్యాయమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామన్నారు. విదేశాల్లో చదువుకునే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం, ప్రతి మతం వారు సంతోషంగా ఉండాలని అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందింది. నిజామాబాద్ నగరంలో ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. చివరి మజిలీ గౌరవంగా సాగనంపేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠ ధామాలు నిర్మించామన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడానికి మున్సిపల్ కార్యాలయం, సమీకృత కార్యాలయం నిర్మించామన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రధాన రోడ్లన్నీ విశాలంగా మార్చి సెంటర్ మీడియన్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ఏర్పడ్డాక ప్రస్తుతం అందిస్తున్న ఆసరా పింఛన్ 2016 నుండి 5,000 రూపాయలకు పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరాల్, కార్పొరేటర్లు కాంపల్లి ఉమారాణి, ముత్యాలు, బట్టు రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ కనకం సుధా, మాదిగ సంఘం నాయకులు సిద్దిరాములు, దండు శేఖర్, మందమరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి పుట్టిన పిల్లగాడి నుంచి చనిపోయే వరకు సంతోషంగా ఉంటే అదే నా బంగారు తెలంగాణ అని చెప్పేసి కలెక్టరైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఒక మహిళ గర్భం దాలిస్తే తల్లి కానీ డాక్టర్లు కానీ ఒక విషయం చెప్తారు, బిడ్డ నువ్వు బరుగులు మొయ్యద్దు, బిడ్డ నువ్వు పని చేయొద్దు, మంచి ఆహారం తినాలని చెప్తారు. మరి భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే తప్ప ఇల్లు గడవనటువంటి పరిస్థితి. నాకు తెలుసు మున్సిపల్ సఫాయి కార్మికులు చాలా మంది మీ సోదరులే ఉన్నారు, చాలా సోదరులు ఉన్నారు, వాళ్ళ విషయం కూడా నేను చెప్తా. అయితే రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితులలో
ఆమె గర్భం దాల్చిన తర్వాత ఖర్చు ఎక్కువైతుంది. మాక్లూర్ మండలంలోని ముల్లంగి బొంకట్పల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గ్రామస్తులు ఆటపాటలతో డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. మాక్లూర్ మండలంలోని ముల్లంగి బొంకట్పల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గ్రామస్తులు ఆటపాటలతో నృత్యాలతో కుర్మ సోదరులు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని వీధుల గుండా ప్రచారం నిర్వహించారు. అనంతరం సభా వేదిక వద్ద ముల్లంగి గ్రామ అభివృద్ధి గురించి అలాగే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అధిక మెజార్టీతో జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పావని శ్యామరావు, బూరోల అశోక్, పోతన్న, రమణ, రమేష్, ఎంపీపీ ప్రభాకర్, భూషణ్, రాజేశ్వర్, జనార్దన్, సతీష్, శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మంచిదేనా? వీళ్ళందరూ వికలాంగులు కాదా? కాంగ్రెస్ బీజేపీ వీళ్ళకి ఏకాన్ని ఇచ్చిందా? ఎప్పుడైనా వికలాంగులను పట్టించుకున్నాడా? రెడ్డిలు అంటే ప్రేమకు చిరునామా అని, ఇతరులకు సహాయం చేసేవారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మొటాడి రెడ్డి కళ్యాణ మండపం మోపాల్లో రెడ్డిల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రెడ్డి అంటేనే సహాయం, రెడ్డి అంటేనే ప్రేమ తత్వం, పరులకు సహాయపడే తత్వం ఉండే రెడ్డిలు ఒక్కసారి మాటే అంటే తప్పని వారని, సెంటిమెంట్ కూడా ఉందని నేను మా ఊర్లో ఉన్నప్పుడు చాలా చూశాను. అది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుందన్నారు. కాబట్టి రెడ్డిలందరూ నన్ను ఆశీర్వదించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంకా ఏవైతే చేయాల్సి పనులు ఉన్నాయో వాటిని పూర్తి చేస్తానని రెడ్డిల ఆత్మీయ సమ్మేళనంలో హామీ ఇచ్చారు. దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డిలంటేనే గౌరవం, రెడ్డిలు చేసే పనులన్నీ ఇతరుల కొరకు చేసినట్టుగానే ఉంటాయి. కాబట్టి మనమందరం ఐక్యంగా ఉండి ఏదైనా సాధించాలని మనకు ఒక్కసారి అనుకుంటే సాధించి తీరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రెడ్డి సోదరులు, రెడ్డి మహిళలు పాల్గొన్నారు. సొసైటీకి బాధ్యత చెప్తే కొన్ని ఫండ్స్ ఇచ్చారు. రేపు ఏ అవసరం ఉన్నా ఉంటారు. ఫండ్స్ కంటే ముఖ్యం సురేష్ రెడ్డి మీకు అండగా ఢిల్లీలో నిలబడతాడు. రైతాంగానికి సంబంధం ఉన్న పెద్దలందరికీ కూడా ఆ విశ్వాసం కల్పిస్తూ ఈరోజు ప్రత్యేకంగా వారి ఎలక్షన్ ప్రారంభ కార్యక్రమం. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన బీర్కూర్ మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పాల్గొన్న నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఎంపీపీ రఘు, జెడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కాశీరాం, యువజన విభాగం అధ్యక్షుడు శశికాంత్, సీనియర్ నాయకులు, కార్యకర్తలున్నారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మన బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి మన రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త ఈ 35 రోజులు కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో విజయం సాధించే దిశగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వైపు
అన్ని రాష్ట్రాలు ఎలా అయితే చూస్తున్నాయో మన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మన నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో 10,000 కోట్లతో అభివృద్ధిలో నెంబర్ 1 దిశగా తీసుకెళ్లారు. తెలంగాణలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడంలో గానీ డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించిన ఘనత మన పోచారం శ్రీనివాస్ రెడ్డికి దక్కిందన్నారు. నిజామాబాద్ నగరంలో ఏ వాడకు వెళ్లినా అభివృద్ధి కనిపిస్తుందని ఎమ్మెల్యే బిగాల అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల దుబ్బా ఎంకే గార్డెన్లో వంజరి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరం అభివృద్ధిలో ముందంజలో ఉంది. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నాము. ఖాళీ స్థలాలలో పార్కులు నిర్మించి వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి మినీ ట్యాంక్ బండు అద్భుతంగా నిర్మించాం. హైదరాబాద్ కంటే ధీటుగా ట్యాంక్ బండు నిర్మించామన్నారు. శ్మశాన వాటిక అనే అనుభూతి కలగకుండా ఆధునిక సదుపాయాలతో వైకుంఠ ధామాలు నిర్మించామన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, కార్పొరేటర్లు మాయావర్ సవిత రాజు, నిత్యంగ్ లతాకృష్ణ, మాయావర్ సాయిరాం, తాత్రిక పరమేశ్వర్, కరిపి సత్యం, గంగోని గంగాధర్, కరిపి రాజు తదితరులు పాల్గొన్నారు. రాలేదు. మీ ఇంట్లో కరెంట్ ఉందా? 24 గంటల కరెంట్ వస్తుంది. ఇంతకు ముందు ఎండాకాలం వస్తే 15 గంటలు కరెంట్ తీసేసి కేవలం 8 గంటల కరెంట్ వస్తూ ఉండే. కానీ ఈరోజు 24 గంటల కరెంట్ వస్తుంది. మొన్ననే కేసీఆర్ గారు చెప్పారు, ఎవరైతే మహిళలు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 3,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలోని పెద్ద వాల్గోడ్ రావుట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షణ చెంది నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వాన బాజిరెడ్డి రమాకాంత్ ఆధ్వర్యంలో సుమారు 80 మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. వారికి పార్టీ జెండా కప్పి సాధారణంగా ఆహ్వానించి పార్టీలోకి శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా 22 చెక్పోస్టుల వద్ద కూడా పీటీజీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు అనుగుణంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు అనవసర ఇబ్బందులు ఏర్పడకుండా సమన్వయంతో వ్యవహరించాలని, నగదును జప్తు చేసిన సందర్భాలలో తగు రీతిలో పంచనామా నిర్వహించి తప్పనిసరిగా రసీదులు అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా తగిన ఆధారాలను చూపించి నగదును విడిపించుకునే వెసులుబాటు ఉంది అనే విషయాన్ని వివరించాలన్నారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ గురించి తెలియజేయాలని సూచించారు. ఆయా పార్టీలు అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన రేట్ కార్డును అనుసరిస్తూ లెక్కింపు చేయాలన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని, ఎన్నికల నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలాగా చూడాలన్నారు. ఎన్నికల వ్యయం, ప్రచారణ సరళి, ప్రలోభాల విషయంలో నిఘా బృందాలు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, ఎన్నికల వ్యయం నోడల్ అధికారి పాపయ్య, ట్రెజరీ శాఖ ఉప సంచాలకులు కె దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో బాధ్యతతో కూడుకొని ఉండే ఎలక్షన్ల విధులను పూర్తి పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. రాష్ట్ర శాసనసభ 2023 ఎన్నికలను పురస్కరించుకుని స్టాటిక్ సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర నిఘా బృందాల అధికారులను గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయా పార్టీలు అభ్యర్థుల ప్రచార సరళి పరిశీలన, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను నిరోధించడం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, నిరంతర తనిఖీల నిర్వహణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం 5 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతుండగా
ఎన్నికల వ్యయం విషయంలో ఎలక్షన్ కమిషన్ తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిఘా బృందాలు సమర్థవంతంగా నిబద్ధతతో నిర్వహించాలని హితవు పలికారు. ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, అన్ని పార్టీలు అభ్యర్థుల పట్ల నిబంధనలకు అనుగుణంగా సమదృష్టితో వ్యవహరించాలన్నారు. ఇప్పుడు ట్రైనింగ్ అడగండి మీకు ఇస్తారు. సో ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేషన్ ఎవరైతే అకౌంట్ టీమ్స్ వాళ్ళు ఉన్నారో సో ఖచ్చితంగా మీరు ఎక్స్పెండిచర్ బుకింగ్ అనేది ఆ రేట్ చార్ట్ ప్రకారంగానే ఎక్స్పెండిచర్ అనేది బుక్ చేయాలి. సో దానికి సంబంధించి కూడా ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఏ పార్టీ నుంచి కంప్లైంట్ వచ్చినా, ఆర్ఓ నుంచి ఏమొచ్చినా, అదర్వైజ్ క్యాండిడేట్స్ నుంచి రావచ్చు, ఎవరి నుండి రావచ్చు. సో అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా. సో అంటే మనకి ఎలక్షన్స్ లో ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఈక్వల్. సో మీరు ఏదో అతను ఇండిపెండెంట్, ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి 5000 ఓట్స్ కూడా రావు, బట్ ఆయన ఏంటి మాకు కంప్లైంట్ ఇస్తున్నాడు అనేది కాదు. మోపాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బీఆర్ఎస్ నాయకులు, రైతులు దహనం చేశారు. రైతులకు నిరంతర ప్రక్రియ అయిన రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ ఇవ్వద్దన్నారు. రైతులకు నిరంతర ప్రక్రియ అయిన రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ ఇవ్వద్దు అని కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసినందుకు గాను మండల కేంద్రంలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మండల అధ్యక్షుడు మెచ్చు శ్రీను మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ ఇవ్వదని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినందుకు గాను మరి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశామని, కేసీఆర్ ఉన్నంత కాలం రైతు బీమా, రైతు రుణమాఫీ, రైతు బంధు ఇలాంటి పథకాలు ఉంటాయని, కాంగ్రెస్ వస్తే రైతులకు మోసం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోపాల్ ఎంపీటీసీ ముత్యం, కంజర సర్పంచ్ భరత్, సాయిరెడ్డి, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, శ్రీరామచంద్ర, తాండా సర్పంచ్ పరశురాం, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకనగా ఎలక్షన్ ముందు రైతులకు మోసపూరితమైనటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నావో రైతుల పొట్ట కొట్టడానికి మరియు బీఆర్ఎస్ పార్టీని అంచడానికి నీ యొక్క ప్రయత్నం ఈ రోజు సాగదు. దర్పల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మేరీ మట్టి మేరీ దేశ్ అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ యూత్ అధికారి ఆదేశాల మేరకు దర్పల్లిలోని గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో మేరీ మట్టి మేరీ దేశ్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఆయన వారి ఉద్యోగుల మీటింగ్లో మాట్లాడుతూ, మనం దేశభక్తి చాటాలంటే ఎక్కడో పోయి దేశభక్తి చేయడం కాదు, మనం చేసే పని ఖచ్చితంగా పాటించాలని. ఉదాహరణ, దేశభక్తి అంటే నీవు వెళ్లే దోవలో అందరికీ పనికి వచ్చే నల్ల ఒకటి నీటి ప్రవాహంతో నడుస్తుంది. అక్కడ ఎవరు లేరు. అప్పుడు దాన్ని మీరు బంద్ చేసి వెళ్తే నీటిని కాపాడినట్టే. అదే దేశభక్తి. ఇంకా మన ఉద్యోగులం 10 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోతున్నామన్నారు. ఎందుకనంటే అది మన రక్తంలో ఉంది. అంటే మనమంతా భారతీయులు. ఇక్కడ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాసినప్పుడే సమైక్య ప్రభుత్వంలోని లక్షణాలు. తాడ్బిలోలి దుర్గాదేవి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. మంగళహారతిలో దుర్గామాతకు స్వాగతం పలికారు. రెంజల్ మండలంలోని తాడుబిలోలి గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు పూజలందుకున్న దేవిని భక్తులు సాంప్రదాయంగా బాజా భజంత్రీలతో శోభయాత్రగా సాగింది. ప్రత్యేక పాటలు, యువతీ యువకులు ఆటపాటలతో ఆకట్టుకున్నాయి. దుర్గాదేవిని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9వ రోజు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా డ్యాన్సులు చేస్తూ దుర్గామాత శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నవరాత్రుల పూజలు విజయవంతం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పట్ల వివక్షత చూపుతుందని, తెలంగాణ ప్రజలకు వచ్చే రైతు బంధును వారికి ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతులకు అన్యాయం చేస్తుందని టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణలో రైతు బంధు పథకాన్ని నిలిపివేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శక్కరికొండ కృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వచ్చే రైతు బంధును నిలిపివేయడానికి కుట్రలు పన్నుతుందని, ఎన్నికల సంఘానికి రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని ఫిర్యాదు చేసింది. ఇది హేయమైన చర్య అని, దీనికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని మరి ఎలక్షన్ కోడ్ ఉన్నదని చెప్పేసి రైతు బంధు ఆపే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ కుట్రలను నిరసనగా ఈరోజు ఇక్కడ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేయాలని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక వీర్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వీర్ కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేసే పార్టీలతోటే బీసీలు ఉంటారని అన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలిపారు. ప్రభుత్వాలు బీసీలను చిన్నచూపు చూసినట్లయితే బీసీలంతా ఏకమై తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్మూర్ ఎస్పీ జగదీష్ చంద్ర అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెరికిట్ చౌరస్తా నుండి హుస్నాబాద్ గల్లీ వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది, సిఆర్పీఎఫ్ జవాన్లు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్పీ జగదీష్ చంద్ర మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవడానికి ఓటర్లకు పోలీసులు అండగా ఉంటారని అన్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేడు ఆర్మూర్ పట్టణంలో కవాతు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్ఎస్ఓ సురేష్ బాబు, ఆర్మూర్ రూరల్ సిఐ భీమ్గల్ సిఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిఆర్పీఎఫ్ జవాన్లు తదితరులు ఉన్నారు. సంఘం వరకు దాదాపు 3.5 కిలోమీటర్లు వేరే ఈ సివిల్ పోలీసు ప్లస్ బిఎస్ఎఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ తోటి దాదాపు ఒక 350 మందితోటి బాగుమార్చి నిర్వహించడం జరిగింది. ఇందులో సిపి గారు, అడిషనల్ డీసీపీ ఏఆర్ గారు, తర్వాత ఆర్మూర్ డివిజన్ సిఐస్, ఎస్ఐస్ స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామంలో దేవీ నిమజ్జన కార్యక్రమం ఘనంగా కొనసాగింది. మహిళలు మంగళ హారతులు, డప్పు వాయిద్యాలు, డీజే ధ్వనులతో నృత్యాలు చేస్తూ దాండియా ఆడుతూ దేవి నిమజ్జన శోభయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. ఆర్మూర్ పట్టణంలో బుధవారం రాత్రి నుండి మొదలైన దేవి నిమజ్జన శోభయాత్రలు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. భక్తి శ్రద్ధల నడుమ శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. నిమజ్జనం దృష్ట్యా అధికారులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. రైతు పంటలన్నిటికీ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏఐపీకేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సిపిఐఎంఎల్ ప్రజాపంత ఖమ్మం కార్యాలయంలో తేదీ 26/10/2023 రోజున రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెల రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2023-24 సంవత్సరంలో ఖరీఫా పంటలన్నిటికీ ఎంఏఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం సమగ్ర ఖర్చుల ప్రతిపాదకన C2+50% నిర్ణయించి ప్రభుత్వ సంస్థల ద్వారానే కొనుగోలు చేయాలని, ప్రతి మార్కెట్లో మండలానికి 1 చొప్పున ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతుకు అందుబాటులో ఉండే విధంగా పంచాయతీ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని, ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లకు అరికట్టాలని, అక్రమ కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలని. ఈ సందర్భంగా సమావేశానికి గుమ్మడి నరసయ్య మాజీ శాసనసభ్యులు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు, అట్లే కెచ్చెల రంగయ్య గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్గొని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలకు సంబంధించి ఎంఎస్పీకి సంబంధించి తెలంగాణలో రైతులు తన పక్క పొలం రైతులతో దిగుబడిలో పోటీ పడుతున్నారని అన్నారు. కేసీఆర్ సర్కార్ రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలు చూసి వ్యవసాయ రంగం నిపుణులు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2000 చేసిన ఘనత కేసీఆర్దే అని, దాన్ని 5000కు పెంచుతామని చెప్పాడన్నారు. అట్లాగే భూమి ఉన్న వారికి రైతు బీమా ఎట్లా వస్తుందో అట్లాగే తెల్ల రేషన్ కార్డులు కలిగిన భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలు కేసీఆర్ బీమా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి గతంలో ఉన్న లిమిట్ ఎత్తివేసి కేసీఆర్ ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యులకు 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యం అందిస్తున్నారని, రానున్న రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన పేదింటి మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు 3000 చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. అట్లాగే కేసీఆర్ పేదల వైద్య ఖర్చుల దృష్టిలో ఉంచుకొని 2 లక్షలు ఉన్నదాన్ని మొదలు 5 లక్షలు, ఆ తర్వాత 10 లక్షలు, ఇప్పుడు 15 లక్షలకు ఆరోగ్యశ్రీ కింద పెంచారని అన్నారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అయినా 15 లక్షలు విలువైన ఉచిత వైద్యం పేదలకు అందుతుందని అన్నారు. గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకు కేసీఆర్ ఇస్తారని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అంశాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ నుండి పోతున్నటువంటి క్రమంలో అన్నగారిని కలుద్దామని ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ చాలా అదృష్టవంతులు. 7 గ్రామాలతోనో 8 గ్రామాలతోనో 7 గంటల మండలమైంది. అతి తక్కువ గ్రామాలతో మండలమైంది.
అతి తక్కువ గ్రామాలతో మండలమైంది రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని తక్కువ కొత్తగా ఏర్పాటైనటువంటి మండలాల్లో ఏడుగంటలు కూడా ఒకటి. ఎందుకంటే నాకు కూడా మీ పక్కనే రేగుంట పెట్టాలి కాబట్టి నాకు మీ గ్రామానికి సంబంధించి మీ మండలాలకు సంబంధించి మీ నియోజకవర్గానికి సంబంధించి బాగా తెలుసు. ఈ తాళరాంపూర్లో కూడా మా చుట్టాలు ఉంటారు. మా తాళరాంపూర్ అక్క తన పేరు ఉండేది మా శంకర్ బాబుకి ఇచ్చి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్ణయంగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ మంచిర్యాల డీసీపీ రామ్నాథ్ తెలిపారు. గురువారం పట్టణంలోని తిలక్ స్టేడియం నుండి బజార్ ఏరియా కాంటా చౌరస్తాల మీదుగా ఏఎంసీ క్రీడా మైదానం వరకు సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలకులను ఎన్నుకునే విధానం ఎన్నికల విధానంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల ఆదేశాల మేరకు పోలీసులు పగడ్బందీగా విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవడానికి ఓటర్లకు అన్ని విధాల సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూసే బాధ్యత కేంద్ర రాష్ట్ర బలగాలపై ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఏసీపీ సాధయ్య, సీఏలు బాన్సిల్లాల్, రాజ్ కుమార్ గౌడ్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. రాబోతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరణ జరుగుతుంది. నవంబర్ 30 రోజు పోలింగ్, డిసెంబర్ 3 రోజు కౌంటింగ్. సో వీటిలో భాగంగా మనకు బెల్లంపల్లి కాన్స్టిట్యుయెన్సీకి మొత్తం 7 మండలాలు కలిపి 227 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్ని పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడైతే క్రిటికల్ ఉన్నాయి, వల్నరబుల్ ఉన్నాయి, అదే అని కాకుండా మొత్తం ఈసారి ఎలక్షన్ అంతా కూడా ఎవరు ప్రలోభాలకు లోను కాకుండా, ఎవరు భయభ్రాంతులకు లోను కాకుండా పీస్ఫుల్గా జరగాలి. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలగడ్డ నుంచి సరియు నది తీరానికి తీసుకువెళ్తున్న బాలరాముడి విగ్రహం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంది. బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు రామ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అంబేద్కర్ చౌరస్తాలో బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం నిర్మాణంలో భాగంగా సరియు నది తీరాన యోగి ఆదిత్యానంద్ చేతుల మీదుగా దీపావళి పండుగను పురస్కరించుకుని బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకోవడం జరిగిందని అన్నారు. అనంతరం బజరంగ దళ్ సభ్యులు మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా రాముని యొక్క చిన్ననాటి బాలరామ విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ సభ్యులు, బీజేపీ, బీజేవైఎం నాయకులు తదితరులు ఉన్నారు. శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 17న కొలువుదీరిన దుర్గామాత ప్రతిమలను బుధవారం నిమజ్జనం చేశారు. విశేష పూజలు అందుకున్న అమ్మవారికి ప్రత్యేక వాహనాల్లో అలంకరించి డీజే చప్పుళ్లు, బ్యాండు మేళాలతో శోభయాత్ర నిర్వహించారు. కోటగల్లి మార్కండేయ మందిరం నుంచి ప్రారంభమైన శోభయాత్ర గాయత్రీనగర్, వర్ణి చౌరస్తా, కిల్లా, అర్సపల్లి, జాన్కంపేట్ మీదుగా బాసర గోదావరి వరకు నిర్వహించారు. అనంతరం గోదావరి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గామాత ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఈరోజు మన కోటగల్లిలో వెలిసిన కోటమైసమ్మ ఆలయం నుండి దుర్గామాత శోభయాత్ర ప్రారంభించబడినది. ఈ శోభయాత్రలో గల్లీవాసులు అందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్లోని హోటల్ కృష్ణాలో మహారాష్ట్ర, తెలంగాణ ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి దశరథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ సి నరసింహారెడ్డి, నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ బి కిషన్, ఆదిలాబాద్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, నాందేడ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదిల్ కన్నాడే, నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మల్లారెడ్డి, కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంద్రరాజు, ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్పీఎఫ్, జీఆర్పీ, నిజామాబాద్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మహారాష్ట్రతో సరిహద్దు ఉండటం వల్ల రానున్న ఎన్నికల్లో మహారాష్ట్ర నుండి తెలంగాణకు మద్యం, గంజాయి, దేశీదారు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకుని అక్రమ మద్యాన్ని ఉక్కుపాదంతో అరికట్టి ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్ నిర్వహించేందుకు కృషి చేయాలని తెలిపారు. Beltarwada Baisa station. Second one is Lakshmipur. Lakshmipur Adrava station. Third one is Choda.
Ganpur check post in coming Ichoda station. 3 check posts permanent. Addition to these 3, some temporary check posts also established. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సిపి కల్మేశ్వర్ నేతృత్వంలో నగరంలో పోలీస్ కవాతు నిర్వహించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా అన్ని వర్గాల వారు సహకరించాలన్నారు. ఈ కవాతు నగరంలోని అన్ని ప్రధాన వీధుల గుండా సాగింది. అమెరికాలోని ఆస్టిన్లో భారీ వర్షం కురుస్తోంది. రహదారులు జలమయమయ్యాయి. అమెరికాలోని ఆస్టిన్లో నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఏ రహదారి చూసినా జలమయం కనిపించింది. ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలు కొంతమేరకు స్తంభించిపోయాయి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేడియా నాయక్ గెలుపు కోరుతూ డోర్నకల్ మున్సిపాలిటీ 11వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ కోటిలింగం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వాగుంటదొర్ వీరన్న, మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కత్తెసార విద్యాసాగర్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి కొత్త రాంబాబు, యూత్ అధ్యక్షులు కేశపోయిన వెంకటేష్, కౌన్సిలర్ శరత్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశపోయిన కోటిలింగం మాట్లాడుతూ యాదవ సంఘం భవనం కోసం 50 లక్షలు మంజూరు చేసిన కృతజ్ఞతా భావంతో కారు గుర్తుకు ఓటేసి రేడియా నాయక్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 22 నెలల క్రితం కార్మికుల 2,000 రూపాయల వేతనం పెంచుతూ అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం జరిగిన దానికి సంబంధించిన జీవో మరియు బడ్జెట్ను ప్రభుత్వం విడుదల చేసిన నేటికి కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాగిజావాకు సంబంధించి నూతన ఛార్జీలు పెంచమంటే ప్రభుత్వం నేటికి పెంచకుండా కార్మికుల డబ్బుల నుండి పైవాటి ఖర్చులు భరించి విద్యార్థులకు అల్పాహారం, భోజనం, రాగిజావా పెట్టమని అనడం సిగ్గుచేటని అన్నారు. బాసర మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కిర్గుల్కో గ్రామంలో విస్తృత ప్రచారం చేయడం జరిగింది. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ని హ్యాట్రిక్ సీఎంగా చేయాలని మరియు ముదల్ ఎమ్మెల్యేగా విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వం చేసిన పథకాలను మరియు చేయబోయే పథకాలను వివరిస్తూ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాసర మండల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. బాసర గోదారమ్మ ఒడిలోకి తరలివస్తున్న దుర్గామాతలు 9 రోజులు ఘనంగా పూజలందుకొని బాసర గోదావరి అమ్మ ఒడిలోకి దుర్గామాత అమ్మవారిని నిమజ్జనం చేయడానికి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. గోదావరి పుష్కర ఘాటు వద్ద అమ్మవారికి తీసుకొచ్చిన వాహనాలు రోడ్డుకు ఇరువైపున ట్రాఫిక్ జామ్ అయ్యింది. గోదావరి అమ్మ పుణ్యనదిలో అమ్మవారిని నిమజ్జనం తర్వాత భక్తులు స్నానమాచరించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శ్రీరామ కాలనీ సమీపంలో కెమికల్స్ దుకాణం నిర్వహించడం వల్ల కాలనీ వాసులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ శ్రీరామ కాలనీకి వెళ్లే ప్రధాన మార్గంలో కెమికల్స్ వ్యాపారాన్ని నిర్వహించడం వల్ల దుర్వాసనతో వ్యాధుల బారిన పడుతున్నామని, అదేవిధంగా అనుమతులు లేకుండా సెల్ టవర్ సైతం తమ కాలనీలో ఏర్పాటు చేస్తున్నారని అధికారులు స్పందించి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చావన్ మాట్లాడుతూ కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు వెంటనే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఎంపీటీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో
అధికారులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. అనంతపురం జిల్లాలో శ్రీ బాలరామచంద్రుడి యొక్క విగ్రహాన్ని శిల్పులు తయారు చేసి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం గత 4 రోజుల నుండి బయలుదేరి ప్రస్తుతం 25వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 6:30 శ్రీ 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 సద్గురు ధామము ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమం షిరిడి సాయి కృపా నగర్ నిజామాబాద్ నందు ఆ విగ్రహానికి స్వాగతం పలికి అనేక మంది భక్తుల యొక్క దీపధూప నైవేద్యాలను సమర్పించిన తర్వాత ఇక్కడి నుండి ఇందూర్లోని రాజస్థాన్ భవన్లో మంగళ హారతులతో మహిళలు ఊరేగింపు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువు చేసుకుందని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బడికల శ్రావణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణలు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధన విద్యార్థులు డి దీప్తి మహేష్కు పీహెచ్డీ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేయబడింది. హిమాచల్ ప్రదేశ్లోని విశ్వవిద్యాలయ సహాయక ఆచార్యులు డాక్టర్ బి వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో పరిశోధకులు టి దీప్తి మహిళా పారిశ్రామికవేత్తలపై ఆర్థిక సామాజిక ప్రభావాలు అనే అంశంపై జి మహేష్ని నిజామాబాద్ జిల్లాలోని సూక్ష్మ తరహా పరిశ్రమలోని పనితీరుపై సిద్ధాంత గ్రంథాలను రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. దానిమ్మ పండ్లు శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి, రక్త ప్రసరణ బాగా జరిగేలా ఉపయోగపడతాయి. దానిమ్మ పండ్లు క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే నా బలం బలగం. ఏర్గట్ల మండలం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణలో రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. కోరుట్లలో ఎంపీ అరవింద్ ఓటమి తథ్యం. నిజామాబాద్లో మీడియాతో ఎమ్మెల్సీ కవిత. మాదిగల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. మాక్లూర్, ఆలూరు మండలాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలు. మేళ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికిన ఆయా గ్రామస్తులు. ప్రేమకు చిరునామా, దయాగుణం కలవారు రెడ్డి కులస్తులు. మోపాల్ మండలంలోని బోర్గాంపీలో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి. నిజామాబాద్ నగరంలోని నిర్వహించిన పోలీస్ కవాతులు సిపి కల్మేశ్వర్. నగరంలో ఈవీఎం గోడౌన్లు పరిశీలించిన కలెక్టర్. ఎన్నికల విధులను అధికారులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి. జిల్లా నిఘా బృందాలకు కలెక్టర్ సిపి దిశానిర్దేశం. ఉమ్మడి జిల్లాలో వైభవంగా ముగిసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. సాంప్రదాయ నృత్యాలతో నిమజ్జన శోభయాత్ర నిర్వహించిన భక్తులు. నిజామాబాద్ జిల్లాలో అన్ని సీట్లు బీజేపీనే గెలుస్తోంది. మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.